రాయాల్సి వచ్చింది. ఇక కసబ్కే అన్ని వసతులు ఉంటాయి, కేసీఆర్కి ఎన్ని ఉంటాయి మీకు తెలుసు కదా. అందులో సంపాదించిన సొమ్ముంది ఎవరినైనా తెచ్చుకోగలుగుతారు న్యాయవాదులను. అందుకే ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా మీడియా మిత్రులు కూడా చాలామంది ఉన్నట్టున్నారు, పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా తరఫున ఉన్నట్టున్నారు, నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేము ఏమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి, మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్, జానారెడ్డి గారు రాసిన లేఖలు చాలు ఉన్నాయి. వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్కి రేపు హౌస్లో చూపిస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్న దాంట్లో ఉన్న లోపం ఏంది, నువ్వు సరిదిద్దుకొని ఏం చేయాలనో కూడా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసింది కేసీఆర్ గారికి. 2015, 16 ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి మైనర్ ఇరిగేషన్ వరకు టైమ్ అండ్ అగైన్ ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుడిగా లేఖలు రాసిండు.